మా నాన్న చిన్నాను. వెల్కమ్ టు మై ఛానల్ హృదయరవళి, మై హార్ట్ బీట్, నా మనసులో మాట. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నా కామెంట్స్ ద్వారా తప్పకుండా మెన్షన్ చేయండి. ఈరోజు ఏంటి షాప్ లాగా ఎన్ని డ్రెస్సులు ముందేసి కూర్చుంది అని అనుకోకండి. ఈరోజు ఒక హాల్ వీడియో చేస్తున్నాను. ఎప్పుడు నా ఫీడింగ్ కుర్తీస్ లేదా నా శారీ, మా మ్యాచింగ్ అవుట్ఫిట్స్ అవన్నీ షార్ట్స్లో మీరు చూస్తుంటారు. బట్ నా షార్ట్స్ చాలామంది ఫాలో అయ్యే వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు ఉపయోగపడుతుందని మా బుడిదాని డ్రెస్సెస్ కొని చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఈ వీడియో వచ్చేసి నేను ఆన్లైన్లో ఏమేమైతే పర్చేస్ చేశానో, అంటే అమెజాన్ అండ్ హాప్స్కాచ్, ఈ రెండు వెబ్సైట్స్లో తీసుకున్న డ్రెస్సెస్ మాత్రం చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా స్కిన్ ఫ్రెండ్లీ అండ్ మా పాపకి చాలా బాగున్నాయి, క్లాత్ వైజ్ అన్ని వైజ్ అనుకున్నవే నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక 7 డ్రెస్సెస్ ఉన్నాయి. అవి ఈ హాల్లో మనం చూసేద్దాం. మా అభిబాబు ఏ డ్రెస్ చూపించమంటే ఆ డ్రెస్ చూపిస్తాను. అండ్ నేను ఇవి మా పాప పుట్టినప్పటి నుంచి అప్పుడప్పుడు కొన్నవి. సో అప్పుడున్న రేట్లో ఇప్పుడు ఉండాలని ఏమీ లేదు. బట్ నేను కొన్న ప్రైస్ ఏంటో చెప్తాను. ఇప్పుడు మీరు దాన్ని బట్టి ఇప్పుడు ఎంత ఉందో చెక్ చేసుకోండి. బికాజ్ ప్రతిసారి ప్రైస్ ఏమి ఉండాలని ఏం లేదు కదా. అండ్ లింక్స్ నాకు దొరికినంత వరకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదు పర్టికులర్గా ఏదైనా మిస్ అయింది అనుకుంటే కామెంట్ చేయండి, నేను వెంటనే ప్రొవైడ్ చేస్తాను. ఇన్స్టాలో నాకు డిఎం చేసినా నేను రెస్పాండ్ అవుతాను. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ 1 by 1. బట్ దానికన్నా ముందు నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి ఒక ఫీడింగ్ డ్రెస్. దీని గురించి నేను ఒక షార్ట్ చేశాను, అది డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను. అది కూడా చూసేయండి, మీకు ఫీడింగ్ మామ్స్ ఎవరైనా ఉంటే ఉపయోగపడుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ఫస్ట్ డ్రెస్. అవి ఇచ్చుడు అలా తిరగకూడదు. ఏ డ్రెస్ చూపిద్దాం ఫస్ట్ చెప్పు? గ్రీనా? సరే, ఇది చూపించమంటున్నాడు మా అభిబాబు. సో ఇది గ్రీన్ అండ్ బ్లూ కాటన్ డ్రెస్ అండి. ఫ్యాబ్రిక్ చూసారంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది కూడా నేను హాప్స్కాచ్లో తీసుకున్నాను. నేను ముందుగా చెప్పినట్టు ఓన్లీ 2 ఆన్లైన్ సైట్స్ అనుకోండి, అమెజాన్ అండ్ హాప్స్కాచ్. 2 ఆన్లైన్ సైట్స్ కాదు, అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్లోనే తీసుకున్నాను. నేను నా ఫోన్లో షాప్ చేశాను వీటిలన్నింటినీ. సో ఇది నేను ఇప్పటివరకు మా బుడదానికి వేయలేదు. దీంతో పాటు 2 కలర్స్ తీసుకున్నాను యాక్చువల్లీ. ఇది బ్లూ గ్రీన్ వచ్చింది కదా, ఇంకోటి ఎల్లో అండ్ క్రీమ్ కలర్ షేడ్ వచ్చినట్టుంది. అది నేను పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. సో అవి 2 నేను తీసుకున్నాను. ఇది ప్రైస్ అది కూడా నేను మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, లేదంటే ఇది ప్రైస్ వచ్చేసి నేను ఎప్పుడే చెప్పేస్తా. 450 అండి, 450 ఈచ్ పడింది నాకు. ఇది 450, దానికి 2 వచ్చాయి. సో 900కి 2 వచ్చాయి అనమాట. సో ఫస్ట్ డ్రెస్ అయితే ఇది. ఇప్పుడు దానికి ఇది నేను వేయలేదు, బట్ ఎల్లోది నేను వేసాను. అది ఎలా ఉందనే పిక్ యాడ్ చేస్తాను చూడండి. సో దట్స్ ద ఫస్ట్ డ్రెస్. సెకండ్ ఏది చూపిద్దాం? అవి అది లాస్ట్. ఇంకోటి చెప్పు. ఇది ఓకే. సెకండ్ ఈ డ్రెస్ బుట్టిగా ఉంది కదా, ఎంత ముద్దుగా ఉంటుందో. దీనికి ఇలా కూడా వచ్చిందండి, ఈ డైపర్ లాగా మనకి క్లోజర్ కూడా వచ్చిందనమాట. మళ్ళీ దానికి ఇన్నర్ వేరే ఎత్తుక్కోకలేదు. ఐ గాట్ ఇట్ ఫ్రమ్ మమ్మ అని ఉంది. యాక్చువల్లీ మామ ఉన్న వాళ్ళైతే మామ అనుకోండి, లేదు మమ్మ అనుకోండి. నేను మమ్మ అనుకుని కొన్నాను. గ్రీన్, మంచి ఇంగ్లీష్ కలర్ గ్రీన్లో వచ్చి ఫ్రాక్ వస్తుంది. మా బుడిదానికి వేసినప్పుడు ఎంత బాగుందో చూడండి. ఇది 0 to 3 monthsది కొన్నాను నేను, బట్ మా బుడిదానికి 3 months తర్వాత కూడా పట్టింది మంచిగా. సో ఇలా బౌల్ వచ్చి, అండ్ ఇంకోటి దీనికి హెడ్ బ్యాండ్ కూడా వచ్చిందండి. ఇప్పుడు నాకు ఆ దేవుడి గుండెలు ఎక్కడుందో కనపడట్లేదు. సో పిక్చర్లో యాడ్ చేస్తాం కదా, అందులో చూడండి ఎంత బాగుందో. అండ్ దీని ప్రైస్ వచ్చేసి, ఇది కూడా నేను హాప్స్కాచ్లోనే తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి నాకు 757 పడిందండి అప్పుడైతే, విత్ హెడ్ బ్యాండ్. సో లుక్ అయితే అలా ఉంది, పక్కన చూస్తున్నారు కదా. సో సెకండ్ డ్రెస్ ఇది. నెక్స్ట్ ఇంకోటి, అది లాస్ట్ చూపిద్దాం నాన్న. సరే, ఇది లాస్ట్ చూపిద్దాం అయితే, ఓకేనా? ఇది ఇప్పుడు మా అభిబాబు ఇదే చూపించమని పట్టుబడుతున్నానండి. ఇది నేను దసరా అప్పుడు నవరాత్రికి మేము మ్యాచింగ్ వేసుకున్నామని ఫస్ట్ మ్యాచింగ్ అవుట్ఫిట్ వీడియో నేను షార్ట్ పెట్టాను. అది లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఒకసారి చెక్ చేయండి. అందులో కనపడుతుంది మా బుడ్డిది ఎంత క్యూట్గా ఉందంటే. ఇది అమెజాన్లో తీసుకున్నానండి, నేను హాప్స్కాచ్లో తీసుకోలేదు. అదొక రకం పట్టు ఫ్రాక్ లాగా ఉంటుందని తీసుకున్నాను. ఈ ఎంబ్రాయిడరీ కొంచెం హార్ష్గానే ఉందండి, బట్ బొట్ట వాళ్ళు చేతులు పట్టి ఇలా లాగేసుకోకుండా ఉంటే మాత్రం హాయిగా
వేసేసేయచ్చు. పార్టీ వేర్ లాగా అంటే కాసేపు వేసి చేయడానికి బాగుంటుంది. రోజంతా వేసుకుంటే మాత్రం కొంచెం గట్టిగా ఉందన్నమాట. ఇది సాఫ్ట్గానే ఉంది, బట్ ఇది వచ్చేసి కొంచెం హార్డ్గా ఉంది. బట్ లుక్ వైజ్ చాలా బాగుంది. నా శారీకి మ్యాచింగ్గా ఉండింది అనమాట. అది ఆ షార్ట్ చూస్తే మీకు తెలుస్తుంది. మా బుడ్డిది ఎలా ఉందనేది కూడా పక్కన మీకు చూపిస్తాను, చూసేది. సో ఇలా వచ్చింది ఫ్రాక్. దీని ప్రైస్ చెప్పలేదు కదా, ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. 399 అండి. 400కి ఇంత ఇలాంటి పీస్ చాలా వర్తీ అనిపించింది నాకైతే. మీరు కూడా ఒకసారి బుడ్డ పిల్లలు ఉంటే ట్రై చేయండి. చిన్నపిల్లలు అనుకుని మళ్ళీ వాళ్ళకి ఖరీదు పెట్టి తీసుకున్నా మనం 2 నెలల కంటే ఎక్కువ వేయలేము వాళ్ళకి. సో వీళ్ళైనా తక్కువలో కొంచెం బెటర్గా ఉండేది చూసుకుంటే సరిపోతుంది. అది వేసేది ఒక్కసారికే కాబట్టి పెద్ద గ్రాండ్ వేసామా లేదా అనేది నా ఒపీనియన్ కాదు. సో లుక్ వైజ్ కొంచెం బెటర్గా ఉంది అండ్ కంఫర్ట్ వైజ్ చాలా బాగుంటే అది వర్త్ ఇట్ అనే చెప్పాలి. సో ఇది మీరు తీసుకోవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చూపిద్దాం, ఇదా? ఓకే, ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పర్చేస్ ఫ్రమ్ అమెజాన్ అండి. అమెజాన్లో తీసుకున్నాను ఇది నేను. మా బుడ్డిదానికి కొంచెం లూజ్ అయింది. ఈ తాడు ఉన్నాయి కాబట్టి మా పెద్ద తెలియలేదు. పఫ్ హ్యాండ్స్ వచ్చింది చూడండి. అండ్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ సాటిన్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది. లోపల కాటన్ లైనింగ్ వేసారనమాట. చాలా బాగుంది. ఎంత కంఫర్టబుల్గా ఉందంటే పొద్దున్నే తయారు చేసేసాను. మధ్యాహ్నం నిద్రపోయి లేచేంత వరకు కూడా తను క్యారీ చేయగలిగింది. బుడ్డిది 3 నెలల పాప. ఎంత చక్కగా ఉంచుకుందంటే ఎక్కడ గుచ్చుకోదు. లేస్ అది కూడా బాగుంది. కొంచెం నార్మల్ వేర్ కాదు, అలాగని విపరీతమైన పార్టీ వేర్ కాదు. హాయిగా ఉంటుంది. డీసెంట్ లుక్ ఉన్న డ్రెస్ అనమాట. కోల్కతా చీరలు ఉంటాయి చూసారా, కోల్కతా దుర్గామాత అప్పుడు వేస్తారు, అలాంటి కాంబినేషన్ అనిపించింది నాకు ఇది. సో దీనికైతే నేను 10 on 10 ఇస్తాను. మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి చెప్తుంటేనే ఆయాసం వస్తుంది నాకు. దీని ప్రైస్ ఏమో 699 అండి. అయితే నా క్వాలిటీకి మరి డిఫర్ అవుతుంది కదా. సో అది హార్డ్గా ఉంది కాబట్టి కొంచెం తక్కువ ఉందేమో. ఇది సాఫ్ట్గా ఉంది. క్లాత్ అది కూడా చాలా బాగుంది. అండ్ నేను వాష్ చేశాను, కలర్ అయితే దిగలేదు. సో 700కి పర్లేదు అనిపించిందండి నాకైతే. సో దట్ ఈస్ అవర్ 4th డ్రెస్. ఓకే, నెక్స్ట్ ఏం చూపిద్దాం. అవి నెక్స్ట్ ఇంకా 3 ఉన్నాయండి. సో అవి 3 కూడా హాప్ స్కాచ్లవే. ఇవి 3 కూడా ప్రిటీ పీసెస్ అండి. నిజంగా భలే ఉంటాయి. ఇది ఎల్లో సన్ఫ్లవర్ డ్రెస్ అనమాట. భలే ఉంది, చూసారా ఎంత బాగుందో. ఇది కూడా 0 to 3 monthsలో తీసుకున్నాను. బట్ 3 to 6 అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చాలా ప్రిటీగా ఉంటుంది. దీనికి వచ్చిన ఒక పెద్ద ఇదేంటంటే బ్యాక్ ఓపెన్. అబ్బే, పిల్లలకే ఇప్పుడే ఇలా మొదలెడుతున్నారా అనుకోకండి. చిన్నపిల్లలు కాకపోతే ఎవరు వేసుకుంటారండి? మనలాంటి వాళ్ళు వేసుకుంటే చిచ్చి దీని డ్రెస్ సెన్స్ లేదనుకుంటారు. కాబట్టి బుడ్డోళ్ళకి అయితే వేసేయచ్చు. దీనికి హెడ్ బ్యాండ్ కూడా ఇచ్చారండి. కాకపోతే అది హెడ్ బ్యాండ్లా లేదు, ఒక వేస్ట్ బ్యాండ్ లాగా ఇచ్చారనమాట. అంటే వేస్ట్ కాదండి, నడుముకి కట్టుకునే బెల్ట్ లాగా అనిపించింది నాకు అది. సో నేను అలా పేరప్ చేశాను దానికి. దాన్ని హెడ్ బ్యాండ్ నాకు నడుము కట్టుకునే బెల్ట్ లాగా ఇస్తే దాన్ని తలకలా కట్టాలో నాకు చేత కాదండి. అందుకని నేను వేస్ట్ బెల్ట్ లాగా యూజ్ చేశాను. ఫోటోలో కనిపిస్తుంది. నా దగ్గర ఇప్పుడు వెతికితే ఒక్క హెడ్ బ్యాండ్ కూడా కనిపించలేదు. అందుకే నేను ఇక్కడ చూపించలేకపోతున్నాను. బట్ ఫొటోస్ పెడతాను కదా, అందులో చూడండి. ఇది నేను ఎప్పుడో వేద్దాం అనుకున్నాను. లూజ్గా ఉండింది అనమాట. ఈ బ్యాక్ ఓపెన్ కదా, కొద్దిగా జారిపోతుంది అనమాట పిల్లకి. సో ఇప్పుడు 5th month వచ్చాక మొన్న వేసానండి, పట్టింది. ఒకసారి చూడండి, ఫొటోస్ యాడ్ చేస్తాను కదా, ఫోటో కానీ వీడియో కానీ సైడ్లో కనిపిస్తుంటే చూడండి ఎంత క్యూట్గా ఉందో. అది ప్రైస్ వచ్చేసి ఇది 840 రూపీస్ అండి. ఏదో ఒక రకం సాటిన్ క్లాత్ అనే చెప్పాలా, ఏదో కొంచెం బాగానే ఉంది. సాఫ్ట్ క్లాత్. దీనికి లోపల ఇలా ఇది కూడా వచ్చింది, ఇన్నర్ లాగా కూడా. సో మనకి పొట్టి ఫ్రాక్లు వేస్తే ఎంత బాగుంటుందో. ఫ్యాషన్గా ట్రెండీగా ఉందండి, చాలా బాగుంది. వేస్తే హాయిగా ఉంటారు కూడా పిల్లలు. సో దట్ ఈస్ అవర్ 5th డ్రెస్. బ్లాక్, మై ఫేవరెట్ కలర్ బ్లాక్ అని. అందులో వావ్లో ఈ మధ్య నేను మొన్న రీసెంట్గా సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్ అన్న వీడియో చేశాను, షార్ట్ పెట్టాను. అది అందులో ఇవన్నీ పెట్టాను ఆల్మోస్ట్. చూడండి, అది కూడా లింక్ పెడతాను ఐ బటన్లో కానీ ఇక్కడ కానీ పెడతాను, చూడండి. ఇది వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అండి. అసలు ఈ నెట్ ఫ్యాబ్రిక్ మొత్తం ఇలా ఫోల్డ్ చేస్తే కర్చీఫ్ లాగా అయిపోతుంది చూడండి, అంత సాఫ్ట్గా ఉంది. పైన హోజరీ మెటీరియల్ లాగా ఇచ్చారు. ఇది నెట్ అనమాట, అస్సలు కుచ్చుకోవట్లేదు.
కాకపోతే కొంచెం ఇది బోట్ నెక్ లాగా స్లీవ్స్ కొంచెం మా బుడిదానికి భుజాలు జారినాయి, అంతేగాని అదర్వైజ్ చాలా బాగుంది. పిక్చర్లో యాడ్ చేస్తాను కదా, దీనికి కూడా ఒక హెడ్ బ్యాండ్ ఇచ్చారు, బట్ అది వేస్ట్ బెల్ట్ లాగే ఉండింది. దాన్ని నడుము కట్టేసి హెడ్కి వేరే బ్లాక్ బ్యాండ్ ఏదో వేశాను నేను. అప్పుడు నేను పక్కన ఫోటో యాడ్ చేస్తాను కదా, చూడండి ఎంత హ్యాపీగా వేసుకోవచ్చు అంటే. చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండ్ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్. కింద దీనికి ఇన్నర్ లాంటిది ఏమి ఇవ్వలేదు, అంటే ఐ మీన్ అదే మన వన్సీ లాగా ఉన్నది ఏమి ఇవ్వలేదు ఇందాక డ్రెస్లో లాగా. దీనికి లైనింగ్ మాత్రం కొంచెం కాటన్ లైనింగ్ ఇచ్చారు నెట్కి, పైన ఒక బౌల్ లాగా ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇది కూడా నేను 0 to 3 months తీసుకున్నాను, బట్ మా పాపకి ఇప్పటి వరకు కూడా వేస్తున్నాను నేను. ఇది పొట్టి పొట్టి శ్రీదేవి డ్రెస్సుల్లో ఉంటాయి చూసారా, అలా ఉన్నాయన్నమాట. సో దట్ ఈస్ 5th డ్రెస్, 6th డ్రెస్ ఇది. సో ఇంకొకటి ఉంది లాస్ట్ డ్రెస్, దట్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ ఇన్ దిస్ హాల్. అది చూపిద్దాం. అవి ప్రిన్సెస్ డ్రెస్, 1 sleeve డ్రెస్ అనమాట. ఇది కూడా నేను హాప్స్కాచ్లో తీసుకున్నా. దిస్ ఈస్ 100, అంటే 10కి 100 points ఇచ్చేయచ్చండి. ఇది అయితే ఇది జస్ట్ బిలో 500 కాదు, బిలో 600, 550 ఎంతో పడిందండి నాకు. ఇది హాప్స్కాచ్లో 0 to 3 months సైజులో తీసుకున్నాను. అసలు సెకండ్ బర్త్డేకి, తన సెకండ్ మంత్ బర్త్డేకి వేశాను. చూడండి ఎంత బాగుందో. దీనికి హెడ్ బ్యాండ్ కూడా ఇచ్చారు. అబ్సల్యూట్లీ ఎగ్జాక్ట్గా తన కోసమే ఫిట్ అయింది అన్నట్టుగా సరిపోయిందండి. ఇక్కడ కూడా ఈ మనకి పార్టీ ఇక్కడికి వస్తుంది కదా, అది ఇంత కూడా దిగకుండా ఎంత చక్కగా వచ్చిందంటే. ఇది కూడా చూడండి, ఇలా ఫోల్డ్ చేస్తే మొత్తం ఒక గుప్పెట్లోకి వచ్చేసింది. అంత సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది హోజరీ మెటీరియల్ మీద అన్ని రోజెస్ లాగా ఇచ్చారు. క్లోజ్గా చూస్తే తెలుస్తుంది, నేను జూమ్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. బట్ ఆసమ్ అండి నిజంగా. ఇదే మా వారు ఆ రోజు సెకండ్ మంత్ బర్త్డే రోజు చూసి, అప్పుడు తను అంతకు ముందే జస్ట్ సెకండ్ మంత్ బర్త్డే ముందు ఏదో ట్రిప్కి వెళ్ళారు. ఇలాంటిదే నేను పీస్ చూశాను, 3000 ఉందన్నారు. అమ్మ 3000 పెట్టి ఇప్పుడు పుట్టిదానికి 2 నెలల కోసం 3000 పెట్టి ఫస్ట్ మంత్ బర్త్డే లాగా సెలబ్రేట్ చేయడం అవసరమా అని వచ్చేసాను నేను అని అన్నారు. నువ్వు ఎంత కొన్నావు, ఇదే పీస్ నువ్వు ఎలా కొన్నావు, ఎక్కడ కొన్నావు అని అడిగారు. నేను 550 పెట్టానంటే అమ్మో దెబ్బైపోదుమే, 3000 ఎక్కడ, 500 ఎక్కడ అని అన్నారు. సో కళ్ళు మూసుకుని కొనేయచ్చు. మీ పిల్లలకి ఎంత క్యూట్గా ఉంటుందంటే. దీంట్లో సైజెస్ కూడా ఉన్నట్టున్నాయి. నేను మళ్ళీ కొన్నాళ్ళు అయిన తర్వాత కొంటాను. నాకు ఇది వేసి ఇంకా అయిపోయింది, పొట్టయిపోయింది అనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంది. వేస్తే చూడండి ఎలా ఉందో మా బుడ్డిది. సో ఇది కూడా చెప్పాను కదా, హాప్స్కాచ్లో తీసుకున్నాను. నేను 550 రూపీస్ పడింది ఇది. సో అదనమాట. 7th డ్రెస్ కూడా చూపించేశాను. సో వీటన్నిటిలోకి మీకు ఏ డ్రెస్ నచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. అండ్ దీని తర్వాత మా అమ్మ నేను కలిసి బుడ్డిదానికి కస్టమైజ్ చేసిన డ్రెస్సెస్ కూడా హాల్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇలాంటివి కావాలా వద్దా కూడా నాకు చెప్పండి. అండ్ ఇలాంటివి నచ్చితే కనుక మీరు లైక్ చేసి ఇంకా షేర్ చేస్తే నాకు తెలుస్తుంది అండ్ మోటివేటింగ్గా కూడా ఉంటుంది. అంటే మీకు నచ్చుతున్నాయని నాకు అర్థమవుతుంది మీ లైక్స్ ద్వారా. సో అవిలో తలపోచేస్తే మీరు లైక్ చేసి కామెంట్ చేయండి ఏ డ్రెస్ బాగుంది అని. అండ్ ఇంకా డీటెయిల్స్ కావాలి ఎగ్జాక్ట్గా ఏంటి ఎందులో తీసుకున్నారంటే కనుక నాకు ఇన్స్టాలో డిఎం చేస్తాను, నేను మెసేజ్ చేస్తాను. యూట్యూబ్లో కూడా కామెంట్ చేయండి. అండ్ లింక్స్ వీలైనంత వరకు డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ నెక్స్ట్ తనకి బుడ్డిదానికి మేము కస్టమైజ్ చేసిన డ్రెస్సెస్, అంటే క్లాత్ తీసుకుని బ్లౌజ్ పీసెస్తో కస్టమైజ్ చేసిన డ్రెస్సెస్ కూడా నేను హాల్ చేయబోతున్నాను. కొన్ని ఇప్పటికే 1-2 షార్ట్స్ పెట్టాను చూడండి. అండ్ మా అత్తయ్య కూడా చాలా డ్రెస్సెస్ కస్టమైజ్ చేయించారు బుడ్డిదానికి. అవన్నీ ఎక్కడ కస్టమైజ్ చేసాము, ఎలా చేసాము, మీకు ఒకవేళ సేమ్ కస్టమైజేషన్ దొరకకపోయినా అట్లీస్ట్ అంటే ఎక్కడ చేయించామని మీరు అక్కడే చేయించుకోలేకపోయినా డిజైన్ అయితే అర్థమవుతుంది కదా, ఓ ఇలా చేయొచ్చు, ఈ ఐడియా ఇలా యూజ్ చేయొచ్చు అనేది అర్థమవుతుంది కదా. అందుకని నేను ఆ వీడియో చేస్తా అంటున్నాను. సో మీకు అలాంటివి కావాలంటే ఖచ్చితంగా మాకు లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. అభినానా, సో అన్ని డ్రెస్సెస్ అయిపోయాయి, చూపించేసాం. నీకు వీటన్నిటిలో ఏది నచ్చింది చెప్పు. ఏది ఒకటే చెప్పాలి, ఏది నచ్చిందో. ఇది నచ్చింది. బ్లూ అండ్ గ్రీన్ నచ్చిందా? మా అబ్బిగాడు చాలా క్లాస్ అండి బాబు. ఎప్పుడైనా సేఫ్ గేమ్ ఆడుతుంటాడు అనమాట, బిగ్ బాస్లో లాగా. చాలా అంటే నీట్గా ఎలిగెంట్గా ఉండాలన్నమాట వాడికి. సో ఇది నచ్చిందంట. మీకు ఏది నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. సో అవి ఈ బ్లాగ్ అయిపోయింది, ఇంకా బై బై చెప్పేద్దామా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు మరి. మనం ఇద్దరం చెప్దాం. వీడియో నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయ్యో అసలు రానోళ్ళగా ఎలా చెప్తున్నాడు చూడండి. అన్ని మాటలు మాట్లాడతాడు కానీ నా చెప్పమనేసరికి సిగ్గులు వచ్చేస్తున్నాయి.
సో మీరు ఆలస్యం చేయకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీరైతే ఈ రోజుకి ఇక సెలవండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బై బై చెప్పు. బై బై చేత్తో బాయ్ బాయ్.